ఆయనకు కూడా గుడ్ మార్నింగ్. సో చెప్పండి వెంకట్ గారు, ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ ఇవాళ మరి ఈ వేడుకలు నిర్వహించడం కావచ్చు, ఎందుకని తెలంగాణ విమోచన దినాన్ని మీరు గుర్తించట్లేదు? మాకు తెలంగాణ రాష్ట్ర చరిత్ర మీద మాకు అవగాహన ఉంది సార్. మేము తెలంగాణ ఉద్యమాన్ని రెండు కులాల మధ్య ఉద్యమంగా ఎవరు చూడరు. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపించే విషయంలో కూడా కులాల మతాల మధ్య ఏం చూడరు దాన్ని. ప్రతి ఉద్యమంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఒక చోటుకు వచ్చినప్పుడే ఏదైతే పెత్తందారి వ్యవస్థ ఉందో దానికి వ్యతిరేకంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కలిస్తే కానీ ఒక పెత్తందారి వ్యవస్థను ప్రాల్చడానికి అవకాశం ఉండదు. బీజేపీ ఎంత సంకుచిత మనస్తత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర అంటే ఏది ఈ తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉండొచ్చు కాక, కానీ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు. వాళ్ళకి తెలియదు కూడా. ఎంత తెలియదంటే మొన్న వచ్చిన రజాకార్ సినిమా ఉంది సార్. రజాకార్ సినిమాలో ఒక బ్రాహ్మణ్ వ్యక్తిని పెట్టి వెనకాల పిలకను పెట్టిరు. దానికి రజాకార్ మూవీకి సంబంధం ఏంటి సార్? అసలు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాఫ్రనైజేషన్ వేలో మీరు పోవడం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఏంటంటే మతం. ఇప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసలు ఏం చెప్తున్న ఉద్యమం అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా. ఇప్పుడు మీరు చూడండి సార్, ఒక మాట, అది విలీనమా విమోచనమా విద్రోహం అనేది సెకండరీ. మేము దాన్ని ప్రజాపాలన దినోత్సవాన్ని ఎందుకు చెప్తున్నామంటే దాన్ని మేము అంత పెద్ద సీరియస్గా తీసుకుంటలేము. ఇప్పుడు మీరు చూడండి సార్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దున్ మోయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు కమ్యూనిస్టు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు. అదేవిధంగా నిజాము యొక్క పెత్తనానికి, నిజాం యొక్క వారి యొక్క ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్కి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు కూడా ముస్లింలు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, షేక్ బందగి ఉన్నారు, అదేవిధంగా మన అల్లావుద్దీన్ ఉన్నారు, అదేవిధంగా మగ్దున్ మోయినుద్దీన్ ఉన్నారు, అలంకూర్ మీరు ఉన్నారు, జువాద్ రజ్వీ ఉన్నారు, కయ్యూమ్ ఖాన్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? వారికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు, బుక్స్ రాసిన వాళ్ళు, చంపేయబడ్డ వాళ్ళు. చంపేసింది ఎవరు? ఇప్పుడు మీరు చూడండి, విష్ణు రామచంద్రరెడ్డి గారు షేక్ బందగిని చంపేస్తారు. మరి విష్ణు రామచంద్రరెడ్డి గారు ఎవరు? ఆయన ఫ్యూడల్ కదా. 90% మంది తెలంగాణలో ఉన్న హిందువులే ఫ్యూడల్స్ కదా. వాళ్ళు చాలా పెద్ద కులాల రూపంలో ఉండి కింద వాళ్ళని పీక్కు తిన్నారు కదా, భూములు లాక్కున్నారు కదా. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడారు? మేము ఒకటే అంటున్నాం, మీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయండి. మీ గూడూరు నారాయణ రెడ్డి గారు సినిమా రూపంలో బతుకమ్మలు ఆడించారంటే ఎవరు బతుకమ్మలు ఆడించారు సార్? మీ లోకల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మేము తెలంగాణ నుంచి రాలేదా? మేము పటేలు పట్వారని ఎవరు పిలుస్తాం? ఏది ముస్లింలను పిలుస్తాం సార్? మనం ఎక్కడో ఒక జిల్లాకు ఒకళ్ళనో లేకపోతే ఒక నియోజకవర్గానికి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడక్కడ ఉంటారు, వాళ్ళే ముస్లిం రూపంలో ఉండేటోళ్ళు. వాళ్ళు కూడా లేరు. కానీ ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పటేలు ఏ రూపంలో ఉన్నారో నందారెడ్డి గారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా పటేల్ నుంచి వచ్చారు కాబట్టి నందారెడ్డి గారు చరిత్రను వక్రీకరణ చెప్పని మీరు చేయకండి. ఎవరు పటేలు, ఎవరు ఏది చీరలు విప్పించి బతుకమ్మలు ఆడించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ మేము ఒకటి ఏమంటున్నాం అంటే బీజేపీకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధం లేదు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరైతే మన ఆ రోజు ప్రధానిగా ఉన్న నెహ్రూ గారి పిలుపు మేరకు, నెహ్రూ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక చర్చలు జరిపి ఈరోజు ఏదైతే ఆపరేషన్ పోలో ఏర్పాటు చేసి మన ఎవరైతే నిజాం ఉన్నారో నిజాంని లొంగ తీసుకునే ప్రయత్నం చేసినాం. నిజాంని లొంగ తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏది ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు కూడా ఎక్కడ మీ బీజేపీ జనసంఘ రూపంలోనో ఇంకా ఏదో రూపంలో ఎక్కడ మీరు పోటీ చేయలే. ఆ రోజు స్థానాలు వచ్చినా కూడా కాంగ్రెస్కి వచ్చినాయి, కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చినాయి. ఎందుకంటే మీరు చూడండి, రావి నారాయణ రెడ్డి గారి పోరాటాలు చూడండి. ఆ రోజు సిపిఎం ఇంకా ఏర్పడలేదు సార్, సిపిఐ మాత్రమే ఉండే. వాళ్ళు చాలా పోరాటాలు చేసి ఎవరికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిరు? ఎక్కడ ఇదేదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు. ఇది భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిరు. ఆ పోరాటాలు చాలామంది అమరులు అయ్యారు. అసలు మీకు సంబంధమే లేదు, అసలు మీకు దీనికి రిలవెన్సే లేదు. కేవలం ఒక విషయం సంబంధం లేని పంచాయతీలో పోవడమే కాకుండా దాన్ని ఇట్లా మార్చాలి ఎట్లా మార్చాలి. రాజ్నాథ్ సింగ్ గారికి తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసు సార్? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి ఏం తెలుసు సార్? ఎప్పుడైనా భూములు పంచిన చరిత్రనా? ఎప్పుడైనా దళిత వర్గాల కోసం పనిచేసిన చరిత్రనా? మేము కనీసం అసైన్మెంట్ భూముల పేరుతో మేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం. వీళ్ళు ఏం చేశారు సార్ తెలంగాణకి? ఒక్క మాట చెప్పిన సార్, తెలంగాణ నుంచి జాతీయ ఉద్యమంలో పనిచేసిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో, జాతీయ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కనీసం పింఛనీయలే సార్. వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు, వీళ్ళు జాతీయత గురించి మాట్లాడతారు, వీళ్ళు మతం గురించి మాట్లాడతారు. కాబట్టి ఒక మాట స్పష్టంగా అర్థం చేసుకోవాలి నందారెడ్డినా, మీరు ఆ పటేల్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీరు కూడా ముస్లిం కాదు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ పటేళ్లకు వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు అణచివేయబడ్డ వాళ్ళు, అణచిన వాళ్ళు అది నిజాం నుంచి అణచివేయడం వల్ల కాదు. నందారెడ్డి గారు, నేనేమంటున్నా, వెంకట్ ఆవేశపూరితమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. శ్రీనివాస్ గారు, సీతన్న, నేనేమంటున్నానే, విమోచన దినానికి సంబంధం లేదు అని క్లియర్ గా చెప్తున్నాడు అతను.
మీకు అర్హత లేదంటున్నాడు. లేలే నేను ఏమంటుండా, ఆ రోజు గీట హిందువులకే ఎక్కువ నష్టం జరిగింది. హిందువులు అందరూ ఏకతాటికి వచ్చి హరిజనులు వేరు కాదు, గిరిజనులు వేరు కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటే. ఇంకొకటి, మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అభినందిస్తున్నాం ఇక్కడ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కదా. మాకు పార్టీలకు సంబంధం